ఏసీబీ వలలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రిజర్వ్ ఇన్స్పెక్టర్ చిక్కుకున్నాడు. లంచం కేసులో టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ బత్తుల మహేందర్ ను అరెస్ట్ చేశారు. సైబర్ మోసం కేసులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు ఓ వ్యక్తిని ఆయన 9 లక్షలు డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి ఇప్పటికే 5 లక్షలు నగదు తీసుకున్నారు. మిగిలిన 4 లక్షల కోసం బెదిరింపులకు పాల్పడినట్లు ఆయనపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో పక్కా ప్లాన్ తో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తర్వాత ఇంట్లో సోదాలు నిర్వహించారు. 13 లక్షల క్యాష్, బంగారు ఆభరణాలు, స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ వలలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రిజర్వ్ ఇన్స్పెక్టర్ చిక్కుకున్నాడు. లంచం కేసులో టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ బత్తుల మహేందర్ ను అరెస్ట్ చేశారు. సైబర్ మోసం కేసులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు ఓ వ్యక్తిని ఆయన 9 లక్షలు డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి ఇప్పటికే 5 లక్షలు నగదు తీసుకున్నారు. మిగిలిన 4 లక్షల కోసం బెదిరింపులకు పాల్పడినట్లు ఆయనపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో పక్కా ప్లాన్ తో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తర్వాత ఇంట్లో సోదాలు నిర్వహించారు. 13 లక్షల క్యాష్, బంగారు ఆభరణాలు, స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మాకు కంప్లైంట్ రావడం వల్ల ఇవాళ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో, సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. కంప్లైంట్ దగ్గర ఇక్కడ ఇన్స్పెక్టర్ మహేందర్ గారు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని, ఫ్రెండ్స్ ని కేసులో ఇరికిస్తామని చెప్పి బెదిరిస్తూ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తుంటే 9 lakhs కుదిరింది. ఆ 9 lakhs లో ఆల్రెడీ 5 lakhs తీసుకున్నాడు అతను. ఇంకా 4 లక్షల కోసం వేధిస్తుండగా ఈరోజు అబద్దాల పునాదులపై బీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వడ్ల కొనుగోళ్లు, ఉచిత కరెంటుపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్నారు. తెలంగాణ నుంచి కేంద్రం కేవలం 32 లక్షల టన్నులే వడ్లు కొందన్నారు. వడ్లు కొనాల్సిన బీజేపీ ఇక్కడ ధర్నాల పేరుతో డ్రామాలు చేస్తుందని చిట్చాట్ లో మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఇప్పుడే తొందర లేదన్నారు. ఉచిత కరెంటుపై కాంగ్రెస్ పార్టీకే పేటెంట్ హక్కు ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 24 గంటల కరెంటు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్తామన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టబోమన్నారు. ఒకవేళ పెడితే తాము ఎన్నికల్లో పోటీ చేయమన్నారు. పెట్టకుంటే బీఆర్ఎస్ పోటీ చేయొద్దన్నారు. ఈఆర్సీ ముందు బీఆర్ఎస్ పచ్చి అబద్దాలు చెబుతుందన్నారు. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అబద్దాలు చెప్పి పవర్లోకి వచ్చిందని చిట్చాట్లో ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. రాష్ట్రంలోని డిస్కంలను బీఆర్ఎస్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చిందన్నారు సీఎం రేవంత్. రైతు డిస్కం పెట్టక ముందే ఉద్యోగులు లేరని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్న హరీష్ రావుకు ఆయన ఫ్యూచర్ ఏంటో తెలియదన్నారు సీఎం. వచ్చే ఎన్నికల్లోపు ఆయన ఏ పార్టీలో ఉండేది క్లారిటీ లేదన్నారు. 2028 ఎన్నికల వరకు బీఆర్ఎస్ లోనే ఉంటానని కేసీఆర్ పై ఒట్టేసి హరీష్ రావు చెప్పాలన్నారు. హరీష్ ఎవరెవరిని కలుస్తున్నారో తనకు తెలుసని కానీ చెప్పనన్నారు రేవంత్ రెడ్డి. ధాన్యానికి మద్దతు ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 15 లోపు కేంద్ర ప్రభుత్వ వైఖరిని చూస్తామన్నారు. ఆ తర్వాత వడ్లను ట్రాక్టర్లలో పోసుకుపోయి బీజేపీ నేతల ఇండ్ల ముందు పోస్తామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 62 లక్షల టన్నుల వడ్లను కొన్నామని తెలిపారు. మక్కలకు మద్దతు ధర ఇచ్చి కొంటున్నామని చెప్పారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నామన్నారు సీఎం. విద్యుత్ కొనుగోళ్లపై అక్రమాలు, కాళేశ్వరం అవినీతి కేసులను సీబీఐకి అప్పగించినా ఇప్పటికీ చర్యలు లేవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్రాష్ట్ర జల వివాదాలు పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ అంటున్నారని, కానీ తుమ్మిడిహట్టి గురించి మహారాష్ట్ర సీఎంను అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వట్లేదన్నారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ను కులం, ప్రాంతంతో ముడిపెట్టొద్దన్నారు. కేటీఆర్ తన పేరును ఎందుకు మార్చుకోవడం లేదని ప్రశ్నించారు. వివాదాలు, సెంటిమెంట్ తో రాజకీయాలు చేయాలని తనకు లేదన్నారు సీఎం రేవంత్. తన దృష్టి అంతా అభివృద్ధిపైనే అని చెప్పారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తనది హిట్ కాంబినేషన్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ గా మహేష్, సీఎంగా తాను ఎన్నికల్లో మంచి ఫలితాలు అందించామన్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా కొనసాగుతామన్నారు రేవంత్.
జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఉదయం 10లోపే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 8:30 ప్రారంభించి గంటన్నరలోపే క్లోజ్ చేయాలని ఆదేశాలిచ్చింది. జీహెచ్ఎంసీలో 1,00,000 ఇండ్లు కడతామన్నారు మంత్రి పొంగులేటి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేస్తామన్నారు ఉత్తమ్. కాళేశ్వరంతో ఉపయోగం లేదన్నారు మంత్రులు. రాష్ట్రంలో ఎండల తీవ్రతతో జూన్ 2 వేడుకలను ఉదయమే నిర్వహించాలని నిర్ణయించింది సర్కార్. ఉదయం 8:30కు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ పతాక ఆవిష్కరణతో పాటు అవతరణ ఉత్సవ కార్యక్రమాలను గంటన్నర వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. ఎండ తీవ్రతతో వేడుకలకు హాజరయ్యే అతిథులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. వాతావరణ శాఖ సలహాల కోసం కీలక ఎంఓయూ కుదుర్చుకుంది వ్యవసాయ శాఖ. ముందస్తు వాతావరణ సమాచారం ఉంటే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వాతావరణంలో అనూహ్య మార్పులతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. సెక్రటేరియట్లో తుమ్మల సమక్షంలో వాతావరణ సలహాల కోసం డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్తో వ్యవసాయ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా రైతులు వాతావరణ మార్పులతో నష్టపోకుండా వాట్సాప్తో ముందస్తు వాతావరణ హెచ్చరికలు జారీ చేయనున్నారు. వర్షాలు, గాలులు, ఉష్ణోగ్రతలపై అలర్ట్ ఇవ్వనున్నారు. మళ్లీ ఇత్తనాల కోసం రైతు ఇబ్బంది పడటం, ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే దానికి తగ్గట్టుగా అతను ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారాగా తెలంగాణ రైతులకు ఉపయోగపడాలని సురేంద్ర మోహన్ గారు, గోపి గారు, మా వ్యవసాయ శాఖ ఈ యొక్క ఆర్గనైజేషన్ తోటి ఈ యొక్క ఎంఓయు లాంచ్ అవటం తెలంగాణ రైతుల పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో దొరల ప్రభుత్వం లేదని ప్రజా ప్రభుత్వం ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ లో ఫస్ట్ ఫేజ్ లో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. దొరలకు మాటలు చెప్పేటప్పుడు గుర్తుంటాయని, ఆ తర్వాత గుర్తుండవంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు పొంగులేటి. అంతకుముందు బంజారాహిల్స్ లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేస్తారన్నారు మంత్రులు. ఎక్కడ ఉపాధి ఉంటే, ఎక్కడ వాళ్ళుంటే అక్కడనే ప్రభుత్వ స్థలం ఎంత విలువైందైనా అక్కడనే వాళ్ళకి ఇల్లు కట్టేయాలనే ఆలోచన నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, దొరల ప్రభుత్వం కాదు, దొరల మాటల్లాగా మాటలు చెప్పేటప్పుడు గుర్తుంటాయి, మళ్ళా ఏదక దిగిపోతే ఆ దొరలకి మాటలు గుర్తుండవు. ఈ ప్రభుత్వం అలా కాదు. బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ పాలమూరు రంగారెడ్డిపై పెట్టలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్లను కాంగ్రెస్ సర్కారే పూర్తి చేస్తుందన్నారు. జూన్ 4-5న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి ప్రాజెక్టులపై రివ్యూ చేస్తారన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అడవి అజిలాపూర్లో మంత్రి వాకిడి శ్రీహరితో కలిసి పర్యటించారు ఉత్తమ్. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి ఎంత ఖర్చైనా పెడతామన్నారు మంత్రులు. అన్ని ఇరిగేషన్ వర్క్స్ పర్యటన చేసి ఆ యొక్క ఇరిగేషన్ పనులు వేగవంతం చేయడానికి ఎన్ని వేల కోట్ల నిధులైనా విడుదల చేయడానికి 4-5 తారీఖున పర్యటన. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సర్కార్ చేయూతనిస్తుందన్నారు మంత్రి సీతక్క. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులతో జరిగిన మాక్ పార్లమెంట్లో పాల్గొన్నారు సీతక్క. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపున్న మహిళలు స్నేహ మహిళా సంఘంలో చేరి ఆర్థికంగా లబ్ధి పొందాలన్నారు. స్కూల్ స్టార్ట్ కాకముందే పిల్లలకు 2 జతల బట్టలిస్తున్నామన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంటే కిషోర బాలికలని 14 నుంచి 18 లోపు ఉన్నటువంటి పిల్లలతోటి గ్రూప్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఒక మహిళా సంఘం లాగా లోన్స్ గానీ లేదా వాళ్ళకి కావాల్సినటువంటి ఎంపవర్మెంట్, న్యూట్రిషన్ ఫుడ్, తర్వాత హెల్త్ కి సంబంధించి సెక్యూరిటీ, సేఫ్టీ ఇవన్నింటిని చూడడం కోసం స్నేహ గ్రూప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సెక్రటేరియట్ లో మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిశారు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ గుత్తేదారుల సంఘం నేతలు. మంత్రిని కలిసి వారి సమస్యలు తెలియజేస్తూ వినతిపత్రం ఇచ్చారు. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తమ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించడంతో మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు అసోసియేషన్ సభ్యులు. ఎస్ఐఆర్ రాజ్యాంగబద్దమైన ప్రక్రియ అన్నారు స్టేట్ బీజేపీ నేతలు. ఎస్ఐఆర్ కు తమ పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదన్నారు. ఇకనైనా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు విమర్శలు మానుకోవాలన్నారు. రైతుల దగ్గర ధాన్యం కొనే పని రాష్ట్ర సర్కారే చేయాలన్నారు నేతలు. కానీ కాంగ్రెస్ సమయానికి ధాన్యం కొనలేక కేంద్రంపై విమర్శలు చేస్తోందని మండిపడుతున్నారు కమలం నేతలు. ఓటర్ల జాబితా ప్రక్షాళన పూర్తిగా ఎలక్షన్ కమిషన్ చేపడుతున్న రాజ్యాంగబద్దమైన ప్రక్రియ అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు.
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ అనవసర రాజకీయ విమర్శలు మానుకోవాలన్నారు. హైదరాబాద్ లో రోహింగ్యాలు, బంగ్లాదేశీ చొరబాటుదారుల పేర్లు ఓటర్ల జాబితాలో చేరకుండా చూడడమే బీజేపీ లక్ష్యమన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీజేపీ జిల్లా స్థాయి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ మహా అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు రామచంద్రరావు. ఎస్ఐఆర్ అనేటటువంటి ఒక ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొదలుపెట్టినటువంటి ప్రక్రియ. అది కేంద్ర ప్రభుత్వానికి కానీ బీజేపీ కానీ ఎటువంటి సంబంధం లేదు. గతంలో కూడా ఈ దేశంలో 10 సార్లు ఎస్ఐఆర్ జరిగింది. ఎస్ఐఆర్ అంటే ఓటర్ లిస్టు ప్రక్షాళన 2002లో ఆఖరిసారిగా జరిగినటువంటి ప్రక్షాళన తర్వాత మళ్ళీ 2025లో కొన్ని రాష్ట్రాలు, 26లో కొన్ని రాష్ట్రాలకు ఈ యొక్క ఎస్ఐఆర్ జరగబోతా ఉంది. రైతుల పట్ల సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రమే వడ్లు తీసుకోవడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేతగానితనాన్ని కేంద్రంపై నెట్టడం సిగ్గుచేటన్నారు. రైతుల దగ్గర నేరుగా కేంద్రం వడ్లు కొనదని, ఆ పని రాష్ట్రానిదేనన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ అధ్వానంగా ఉందని, బీజేపీ రైతు గోస యాత్రనే సర్కార్లో కనువిప్పు కలిగించిందన్నారు కిషన్ రెడ్డి. అంగట్లో అన్ని ఉన్నప్పటికీ అల్లున్నట్లో శనన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం యొక్క చేతగానితనం కారణంగా, ప్రభుత్వానికి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక లేని కారణంగా ఈరోజు రైతుల పంట చేతికొచ్చిన తర్వాత వానదేవుడు ఆగ్రహానికి గురవుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు యాత్ర చేసేంత వరకు ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నది. గత 15-20 రోజులుగా చూస్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని. ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వము ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఉండదు. ధాన్యం సేకరించేటువంటి పని, బాధ్యత, వ్యవస్థ అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం. గెజిటెడ్ హెడ్ మాస్టర్ల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. గెజిటెడ్ హెడ్ మాస్టర్ల సమస్యలను సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారన్నారు. టీఎస్జీ హెచ్ఎంఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ధర్నా చౌక్ లో నిరసన చేస్తున్న గెజిటెడ్ హెడ్ మాస్టర్లకు సంఘీభావం తెలిపారు కొమరయ్య. ఎమ్మెల్సీ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ తెలంగాణ గవర్నమెంట్ కు కంటిన్యూస్ గా రిప్రజెంటేషన్స్ చేస్తూ కొన్ని ఇష్యూస్ కొంతవరకు సార్ట్అవుట్ అయినాయి. ఇప్పుడు హెల్త్ కార్డ్స్ ఒకటి నెక్స్ట్ మంత్ లో ఇస్తారు. దాని కొరకు మీరు అందరూ కూడా ఆ కార్డ్స్ తీసుకోవాలి. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా మీరు చేసుకోవాలి. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు జగిత్యాల బీజేపీ నేతలు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు పోస్టర్లు అంటించి తహసీల్ చౌరస్తా దగ్గర చర్చకు రావాలని సవాల్ చేశారు. తహసీల్ చౌరస్తాకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బోగస్ రావణి నివాసంలో బీజేపీ కార్యకర్తలను ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ మహా అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తోంది బీజేపీ. ఈ కార్యక్రమంతో పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, కార్యకర్తల పాత్రపై ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని విమర్శించారు బీఆర్ఎస్ లీడర్లు. రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతు బంధు, ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇక వివాదాస్పద వ్యాఖ్యలపై బాల్క సుమన్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను 7 గంటల పాటు విచారించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 420 హామీలు ఇచ్చి 2.5 ఏళ్లు దాటుతున్నా ఇంకా అమలు చేయలేదన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్టర్ల ధర్నాలో పాల్గొన్నారు కేటీఆర్. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో చేవెళ్లలో ఏం చెప్పినాడు? 18% ఎస్సీలకు, 12% ఎస్టీలకు, మొత్తం 30% ప్రభుత్వ కాంట్రాక్టులలో 30% మీకే ఇస్తా అని చెప్పి గద్దెనెక్కిండు. నేను అడుగుతా ఉన్నా, మొత్తం 4 లక్షల కోట్లు అప్పు చేసినావు కదా, 4 రూపాయలన్న ఎస్సీ ఎస్టీ బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చినవా? దమ్ముందా చెప్పేది? శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా? హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో హత్యకు గురైన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ నివాసానికి వెళ్లారు కేటీఆర్. ఖాజా మొయినుద్దీన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. లాయర్ హత్యపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్నారు కేటీఆర్. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో పోలీస్ విభాగం, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఎంతసేపు రాజకీయ కేసులు, రాజకీయ వేధింపుల మీద దృష్టి పెట్టి అసలు చేయాల్సిన పని చేయకుండా శాంతి భద్రతల పరిరక్షణ గాని, మరి వాళ్ళ వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతుంటే
వక్ఫ్ ప్రాపర్టీస్ ని ప్రొటెక్ట్ చేయాలని పోరాటం చేస్తున్న ఒక న్యాయవాదిని కాపాడాలనే ఇంగితం గాని కాపాడాలనే స్పృహ గాని లేకుండా పోలీస్ యంత్రాంగం పనిచేస్తా ఉంది. కాంగ్రెస్ పాలనలో రైతులకు 7-8 గంటల కరెంటే ఇస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులను రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. భూముల ధరలు పడిపోయాయని విమర్శించారు. రేవంత్ సర్కారు పాలనలో యూరియా ఆగిపోయింది, రైతు బంధులు ఎగ్గొట్టారని అన్నారు హరీష్. పొద్దున ఎండ వచ్చి సూర్యరశ్మి వచ్చినాకనే మోటార్ ఆన్ అవుతుంది, ఎండ వీకంగానే మోటార్ బంద్ అవుతుంది. అంటే మనకు 7కి షురూ అయితే కరెంటు సాయంత్రం 5కి బంద్ అవుతుంది. ఇక గంటే కరెంట్ అవుతుంది. 8 గంటలు 7-8 గంటలు మబ్బులు పడితే రాదు. ఇక వాడు రైతు అన్నటువంటి కథం పడుతుంది రేవంత్ రెడ్డి. 3 రైతు బంధులు ఎగ్గొట్టేది, ఒక రైతు బంధు మొత్తానికి పోయింది, ఒకటి 3 ఎకరాలు వేసాడు. ఇప్పుడు యూరియా తిప్పలు వచ్చింది, యూరియా పోయింది. పంట వండించుడు అలకముంది, అమ్ముకుంటూ తిప్పలేదు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. రైతులకు సకాలంలో సహాయం అందడం లేదని ఆరోపించారు. ధాన్యాన్ని అమ్ముకోవటానికి ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి లేక, కల్లాలల్లో పోసిన ధాన్యం కొనే నాదుడు లేక, హార్ట్ అటాక్లు వచ్చి వరి కుప్పల మీద ధాన్యపు రాసుల మీద చచ్చిపోతుంటే వారి దృష్టికి తీసుకుపోతే అయ్యో మాకు తెలియదానే అని చెప్పేసి ముఖ్యమంత్రి అవహేళనగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మళ్ళీ దృష్టికి తీసుకుపోయిన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన ప్రతిపక్ష పార్టీ మీద అవహేళనగా మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి. అయ్యాల ప్రతి బస్తాకి మేము బోనస్ ఇస్తామని చెప్పారు రైతు బంధుతోని. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు? సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని అన్నారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు ఆ పార్టీ చీఫ్ కవిత. మొయినాబాద్ లో చిలుకూరు బాలాజీని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మొయినాబాద్ లో పార్టీ జెండా ఆవిష్కరించారు కవిత. కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీకే పేరును సిద్దరామయ్య ప్రతిపాదించగా మిగతా ఎమ్మెల్యేలు బలపరిచారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించాలని గవర్నర్ను కోరింది డీకే బృందం. జూన్ 3న కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. బెంగళూరులోని విధాన సౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు డీకేను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీకే పేరును మాజీ సీఎం సిద్దరామయ్య ప్రతిపాదించగా సీనియర్ నేత డాక్టర్ జి పరమేశ్వర బలపరిచారు. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి సిద్దరామయ్య అందించిన సేవలను స్మరించుకుంటూ సీఎల్పీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. సీఎల్పీ నేతగా ఎన్నికైన అనంతరం లోక్ భవన్ వెళ్లారు డీకే శివకుమార్ నేతలు. గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ తో భేటీ అయ్యారు డీకే శివకుమార్. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ను కోరారు. జూన్ 3న బుధవారం రోజు కర్ణాటక కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు డీకే శివకుమార్. ఇందుకోసం బెంగళూరులోని లోక్ భవన్ గ్లాస్ హౌస్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను వేదిక వద్దకు తీసుకువచ్చే ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపారు కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు జీసీ చంద్రశేఖర్. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక కావడం కాంగ్రెస్ కుటుంబంలో అందరికీ గర్వించదగిన క్షణమన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ కుటుంబం ఐక్యమత్యంతో ఉందని ఇదే తమ సందేశమని చెప్పారు. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కర్ణాటకలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తోందన్నారు. కాంగ్రెస్ కుటుంబం అంతా ఐక్యమత్యంతో ఉందన్నారు కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సూర్జేవాలా. కర్ణాటక అభివృద్ధి ప్రగతే తమ ఏకైక లక్ష్యమన్నారు. Siddaramaya ji and seconded by Dr. Parameshwar. I would like to proudly announce that Karnataka Legislative Party unanimously elected D.K. Shivakumar as the leader of the Legislative Party of Karnataka Congress. Now he is going to the governor for taking claim as a chief minister. He is going to take oath as a chief minister along with his team on 3rd evening. మంత్రిమండలి కూర్పును అధిష్టానం తగిన సమయంలో నిర్ణయిస్తుందన్నారు ప్రియాంక ఖర్గే. గత 3 ఏళ్లుగా తాము సుపరిపాలన అందించామని, వాగ్దానాలన్నింటినీ సిద్దరామయ్య హయాంలో నెరవేర్చామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఈశ్వర్ ఖండ్రే. డీకే హయాంలోనూ మంచి పరిపాలన అందిస్తామన్నారు. In the last 3 years, we have given good governance. Whatever promises we have made, we have fulfilled all the promises in Siddaramayaji's tenure. And now also, I am 100% sure
that we will give good governance, will continue the legacy, and will strengthen the party. కొత్త మంత్రివర్గంలో సిద్ధరామయ్య కుమారుడు ఎమ్మెల్సీ డాక్టర్ యతీంద్రకు చోటు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల్లోని వారికి డీకే కేబినెట్లో ఎందరికి పదవులు వస్తాయనేది ఆసక్తిగా మారింది. అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్ చాలా స్పీడ్ గా దూసుకెళ్తోందన్నారు కేంద్ర మంత్రులు. చిన్న చిన్న దేశాలు కూడా ఒలింపిక్స్ లో చాలా పతకాలు సాధిస్తున్నాయని, మనం మాత్రం క్రీడారంగంలో చాలా వెనుకబడి ఉన్నామన్నారు. 2027లో ఉత్తరాఖండ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో సీఎం పదవి నుంచి సిద్ధరామయ్యను పక్కకు తప్పించి డీకేకు అవకాశం ఇచ్చినా ఎలాంటి మార్పు రాదన్నారు. యూపీలో నావల్ శౌర్య వాటిక ప్రారంభోత్సవం కేవలం లక్నోకే కాకుండా రాష్ట్ర ప్రజలకు గౌరవప్రదమైన గర్వించదగిన క్షణమన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. భవిష్యత్తులో నావల్ శౌర్య వాటిక లక్నోకు స్ఫూర్తిదాయక ప్రదేశంగా మారడమే కాకుండా ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్ చాలా స్పీడ్గా దూసుకెళ్తుందన్నారు. గత ప్రభుత్వాల పాలనలో పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడేవారని చెప్పారు. లక్నోలోని వాటికలో నావికాదళ శౌర్యను ప్రారంభించారు రాజ్నాథ్. साथियों, आने वाले समय में नौसेना शौर्य वाटिका लखनऊ के लिए एक प्रेरणा स्थल तो बनेगा ही, बल्कि एक टूरिस्ट हब के रूप में यह बनेगा. लखनऊ समेत उत्तर प्रदेश की समस्त जनता यह अनुभव कर रही है कि उत्तर प्रदेश अब लहलहा रहा है, उत्तर प्रदेश अब जगमगा रहा है, उत्तर प्रदेश अब तेजी से आगे बढ़ रहा है. చిన్న చిన్న దేశాలు కూడా ఒలింపిక్స్ లో చాలా పతకాలు సాధిస్తున్నాయని, మన దేశంలో భారీ జనాభా ఉన్నా మెడల్స్ సాధించలేకపోతున్నామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. స్పోర్ట్స్ కోసం అన్ని రకాల స్కిల్స్ సామర్థ్యాలు ఉన్నప్పటికీ క్రీడారంగంలో మనం ఇంకా చాలా వెనుకబడి ఉన్నామన్నారు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో నిర్వహించిన ముఖ్య సేవక సదన్ కార్యక్రమంలో పాల్గొన్నారు నితిన్ నబీన్. హరిద్వార్ను అభివృద్ధి చేసినందువల్ల గంగా ఆశీస్సులతో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ నాయకత్వంలో 2027లో బీజేపీ మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. और कहीं न कहीं हम कह सकते हैं कि जो नई पीढ़ी आ रही है वो खेल में अपना भविष्य देख रही है. पिछले वर्षों में जो अंतर्राष्ट्रीय आयोजन हुए, चाहे वो ओलंपिक हो, चाहे वो कॉमनवेल्थ गेम हो, चाहे एशियन गेम्स हो, चाहे क्रिकेट हो, चाहे अन्य बैडमिंटन से लेकर लॉन टेनिस तक, अभी हमारे खिलाड़ी अब हर फील्ड में आ रहे हैं. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో నిర్వహించిన వికసిత భారత్ 2047 కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. ఉన్నత విద్య దాని పరివర్తనాత్మక పాత్ర అనే సెమినార్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో కలిసి పాల్గొన్నారు. భారత విద్యా వ్యవస్థలో తాము తీసుకురావాలి అనుకుంటున్న మార్పులు వచ్చే తరం కేవలం ఉద్యోగాలు చేయడమే కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరేలా ఉంటాయన్నారు నితిన్ నబీన్. हम भारत की शिक्षा में जो गुणात्मक परिवर्तन लाना चाह रहे हैं वो निश्चित रूप से आने वाली पीढ़ी को केवल जॉब गिवर्स सीकर्स नहीं, जॉब गिवर्स बनकर उभरेगा.